ఒక చోరుడు చతుషష్ట కళలలో ఒకటైన చోరకళలో బహు నేర్పరితనము ఆసక్తి కలిగి ఉండెను. ఒకసారి అతను దొంగతనం చేయడానికి ఒక గృహస్థుని ఇంటికి వెళ్ళెను. మధ్యలో బురద ఉండటం వల్ల అతడు కొన్ని రాళ్ళు వరుసగా పేర్చి దానిపై నుండి వెళ్లి దొంగతనం చేసి వెళ్ళిపోయాడు. ఆ దారిలో పోయే కొందరికి బురద అంటకుండా మార్గము దాటడానికి ఆ రాయి అనువుగా ఉండేది. అలా ఉన్నదానిని గోశిరస్సు అంటారు. అలా అతను ఏర్పరిచిన గోశిరస్సు చాంద్రాయన కాలపర్యంతం ఉన్నది. ఆ దొంగ మరణించిన తరువాత యమలోకం చేరెను. అక్కడ చిత్రగుప్తుడు నరకానికి అనువైన పనులు ఏమున్నవో అవన్నీ ఇతను చేశాడని చెప్పాడు. అంటే దేవతాతర్పణములు కాని పితృతర్పణములు వంటి పుణ్యకార్యములేవీ చేయలేదు. తీర్థస్నానములు, బ్రాహ్మణ పూజ, పెద్దలను గౌరవించుట మొదలైనవి ఏవీ ఇతను చెయ్యలేదు. అతను చేసిన పాపాలు విని అతన్ని నరకానికి తీసుకువెళ్లమని చెప్పాడు యముడు. అనంతరం చిత్రగుప్తుడు యమధర్మరాజుతో, స్వామీ, ఇతను ఓ గోశిరస్సు పెట్టి మార్గము దాటటానికి ఉపయోగపడ్డాడు. 12 సంవత్సరములు భూమిపై రాజుగా ఉండడానికి అర్హుడు. అందువల్ల దయచూపమని అడిగాడు. అప్పుడా దొంగ దుఃఖించి, ఓ ధర్మరాజా, నాపై దయతలచి నాకు నా శిక్షా విషయము పునర్జన్మ గురించి గుర్తుండేలా అనుగ్రహించమని వేడుకున్నాడు. యమధర్మరాజు తథాస్తు అన్నాడు. అలా అతను సాలెవాని ఇంటిలో జన్మించి పూర్వజన్మ కర్మఫలితముగా 21 సంవత్సరములు నానా కష్టాలు అనుభవించాడు. అప్పుడు ఒక విచిత్రం జరిగింది. ఆ దేశపు రాజు మరణించాడు. రాజుకి పిల్లల్లేరు. అందువల్ల ఒక ఉత్తముడి కొరకు వెతుకుతూ మంత్రులు ఇతన్ని రాజుగా ఎన్నుకున్నారు. రాజైన తర్వాత పూర్వజన్మ వృత్తాంతము యమధర్మరాజు చెప్పినది అంతా గుర్తుకు వచ్చింది అతనికి. దానివల్ల అతను బావులు, తటాకములు నిర్మించాడు. ఇంకా చెట్లను నాటి తోటలు నిర్మించాడు. పాతకర్మలు పోవటానికి దానములు, వ్రతములు అన్నీ చేసి మరణించి యమలోకానికి వెళ్లాడు. యమధర్మరాజు దగ్గర వినయముగా చేతులు జోడించి రక్షించమని వేడుకొన్నాడు. అప్పుడు చిత్రగుప్తుడు, స్వామీ, ఇతను చేసిన కార్యాల వల్ల పుణ్యాత్ముడైనాడు, పునీతుడైనాడు. ఇతను విష్ణులోకానికి వెళ్లడానికి అనుమతించమని చెప్పాడు. యమధర్మరాజు స్వర్గమునకు వెళ్లమని, వెంటనే దేవలోకము నుండి వచ్చిన విమానంలో కూర్చుని శాశ్వత స్వర్గస్థుడైనాడు.